జ్ఞాన్పీఠ్ పొందిన తెలుగు కవులు వారి యొక్క రచనలు విశ్వనాథ్ సత్యనారాయణకి రామాయణ కల్పవృక్షానికి 1000 పడగలు ఇతని యొక్క రచనలు. కానీ రామాయణ కల్పవృక్షానికి జ్ఞాన్పీఠ్ పురస్కారము లభించింది. ఇతని యొక్క రచనలు జలియకట్ట, ఏకవీర, కిన్నెరసాని పాటలు, ఆంధ్ర ప్రశస్తి, వరలక్ష్మి త్రిశతి. నారాయణ రెడ్డికి కూడా జ్ఞాన్పీఠ్ పురస్కారము లభించింది విశ్వంభరకు. అయితే ఇతని యొక్క రచనలు మంటలు మానవుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కావ్యము. మంటలు మానవుడు అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం జరిగింది. ఇతని యొక్క రచనలు ఇంకా చాలా ఉన్నాయి. కప్పూర వసంత రాయలు, మట్టి మనిషి, ఆకాశము, నాగార్జున సాగరము ఇతని యొక్క రచనలు. రావూరి భరద్వాజకు పాకుడు రాళ్లకు జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. ఇతని యొక్క రచనలు జీవన సమరము, ఇనుప తెర వెనుక కౌముది ఇతని యొక్క రచనలు. అదేవిధంగా ప్రాచీన రచయితలు వారి యొక్క రచనలు విశాఖదత్తుడు, ముద్ర రాక్షసము, దేవి చరిత్ర, చంద్రగుప్తం, శుద్ధకుడు, మచ్చ కటికం, పాణిని అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణంలో రచించడం జరిగింది. పతంజలి మహాభాష్యాన్ని యోగ సూత్ర అంటారు. మహాభాష్యాన్ని యోగ సూత్ర అని కూడా పేరు ఉంది. కామందగుడు నీతి శాస్త్రము, కలహానుడు, రాజతరంగిణి, చందబర్దాయి, పృథ్వీరాజ్ రాసో. అమోఘహర్షుడు రచించినది కవి రాజమార్గము. భానుని మరొక పేరు భానునికి భానభట్టు అని కూడా అంటారు. హర్షచరిత్ర కాదంబరి ఇతని యొక్క రచనలు. హర్షుడు, రత్నవళి, నాగనందం, ప్రియదర్శిక, హుయంత సింగ్, సియుకే, అశ్వఘోషుడు, బుద్ధ చరిత్ర, మెగస్థలిస్ ఇండికా. కౌటిల్యునికి మరొక పేరు చాణక్యుడు అని కూడా అంటారు. కౌటిల్యుడు చాణక్యుడు అన్న ఒకటే అర్థశాస్త్రాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా చరక సంహిత, భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి, లీలావతి గణితము, భారవి కిరాతాంజనేయము, బిల్హణుడు, విక్రమాంక, దేవచరిత్ర, దేవి జయదేవుడు, గీతాగోవిందము, గుణాఢ్యుడు, గుణాఢ్యుడు రచించినది బృహత్కథ. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. గుణాఢ్యుడు బృహత్కథ, హాలుడు గాథ సప్తశతి, తులసీదాసు రామచరిత్ర మానస్, వ్యాసుడు మహాభారతం సంస్కృతంలో రచించడం జరిగింది. కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీరు మహాభారతాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. వాల్మీకి రామాయణం సంస్కృతంలో రచించడం జరిగింది. గోనబొద్దారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించడం జరిగింది. తిక్కన్న నిర్వచోత్తర రామాయణము, పోతన్న ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకము ఎర్రన్న రచించినది. నరసింహ పురాణము, హరివంశము, పావులూరి మల్లన్న గణిత సార సంగ్రహము, రచించినది గణిత సార సంగ్రహము. శ్రీనాథుడు రచనలు శృంగార నైషద్యం, హరి విలాసము, కాశీఖండము, భీమేశ్వర పురాణము, పలనాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం. అదేవిధంగా హులక్కి భాస్కరుడు రచించినది భాస్కర రామాయణము, భాస్కరుడు రచించినది భాస్కర రామాయణము. గుణాఢ్యుడు రచించినది బృహత్కథ, పైశాచిక భాషలో రచించడం జరిగింది. సర్వవర్మ రచించినది కాంతాంత్ర వ్యాకరణము, సంస్కృతంలో. నన్నేచుడు కుమార సంభవం రచించడం జరిగింది. వల్లభమాత్యుడు రచించినది క్రీడాభిరామము, జయప్ప సేనాని నృత్యరత్నావళి, గీతారత్నావళిని రచించడం జరిగింది. జయప్ప సేనాని ఎవరు అంటే కాకతీయ రాజు అయిన గణపతి దేవుని యొక్క సేనాని. ఇతను గణపతి దేవునికి బామ్మరిది కూడా. ఇతను జయప్ప సేనాని నృత్యరత్నావళి, గీతారత్నావళిని రచించడం జరిగింది.
విద్యానాథుడు రచించినది. ప్రతాపరుద్ర యాశభూషణము రచించినది ఎవరు అంటే విద్యానాథుడు. మారన్న మార్కండేయ పురాణాన్ని రచించడం జరిగింది. మంచన్న కేయూర భౌచరిత్రను రచించడం జరిగింది. కోరవి గోపరాజు సింహాసన తాత్రాంశికను రచించడం జరిగింది. పెద్దకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి సాహిత్యము చింతామణిని రచించడం జరిగింది. గంగాదేవి మధుర విజయము, తిరుమలంబ వరదాంబిక పరిణయము రచించడం జరిగింది. నాచని సోమన్న ఉత్తర హరివంశము పిల్లల మర్రి పిన్న వీరభద్రుడు రచించినది. శృంగార శాకుంతలము జమిని భారతాన్ని రచించడం జరిగింది. కొంచర్ల గోపన్న రామదాసు కీర్తనలు పొనగంటి తెలంగాణ ఆర్యుడు రచించినది యయతి చరిత్ర. పాలకురికి సోమనాథుడు బసవ పురాణము పండితారాధ్య చరిత్ర. పాలకురికి సోమనాథుడు రచించినది. పాలకురికి సోమనాథుడు యొక్క రచనలు బసవ పురాణము పండిత ఆరాధ్య చరిత్ర.